హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మనం ఇఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఫంక్షన్ అంటే ఒక రిజల్ట్స్లో ఎస్ అంటే ఏం రావాలి, నో అంటే ఏం రావాలి, అంటే ఇది కాకపోతే ఇంకో రిజల్ట్స్ అలాగన్నమాట. దీనిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర డేటా వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్ది మార్క్స్ గురించి ఉంది. ఇక్కడ చూడండి, ఇవి స్టూడెంట్ నేమ్స్. ఇది వాళ్ళకు వచ్చిన మార్క్స్. టోటల్ మార్క్స్ 100, పాస్ మార్క్స్ 35. సో మనకి ఇక్కడ రిజల్ట్స్లో ఏం రావాలి, ఎవరైతే 35 కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు పాస్ అన్నమాట. ఎవరికైతే 35 కంటే తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు ఫెయిల్. సో మనం ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఇక్కడ మనకి వచ్చేటట్టు ఫార్ములా వేసుకుందాం. జాగ్రత్తగా చూడండి. సింపుల్ ఫార్ములానే, డిఫికల్ట్ ఏం కాదు, సింపుల్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ తర్వాత లాజికల్ టెస్ట్ అంటే మనకి ఇది అయితే ఏం రిజల్ట్స్, ఇది కాకపోతే ఇంకో రిజల్ట్స్. అంటే ఇప్పుడు లాజికల్ టెస్ట్ అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు 35 కంటే ఎక్కువ వస్తే మార్క్స్ గ్రేటర్ దెన్ 35 అంటే ఇక్కడ చూడండి, ఈ కాలమ్ సెలెక్ట్ చేశానా, గ్రేటర్ దాన్ 35 అంటే 35 మనం ఈక్వల్ కూడా పెట్టుకుందాం. 35 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఓకే చేస్తే అతను పాస్ అన్నమాట. కోలన్ పెట్టాను. అంటే ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే మనం ఫార్ములాలో కోలన్ పెట్టాలి, స్టార్టింగ్లోను ఎండింగ్లోను. పాస్ ఓకే కామా. సో ఇక్కడ ఒక లాజిక్ అయిపోయింది. లాజిక్లో ఇంకొకటి, ఇన్ కేస్ 35 కంటే ఎక్కువ లేకుండా 35 కంటే తక్కువ ఉంటే ఏం రావాలి అనేది సెకండ్. మనం ఇది కోలన్ పెట్టేసి ఫెయిల్, FAIL ఫెయిల్ ఓకే. ఇది ఫార్ములా, ఫుల్ ఫార్ములా. అంటే H4 కాలంలో మార్క్స్ 35 ఆర్ ఈక్వల్, 35 కంటే ఎక్కువ ఆర్ ఈక్వల్ వస్తే అతను పాస్ అయినట్టు, అలా రాలేదంటే అతను ఫెయిల్ అయినట్టు. ఓకే, సింపుల్ ఫార్ములా. చూడండి, ఇప్పుడు పాస్ అని వస్తుంది ఓకే. అలాగే ఈ ఫార్ములాని మనము డ్రాగ్ చేసేయచ్చు కింద వరకు. డ్రాగ్ చేసి చూడండి, 36 వచ్చినా పాస్ అయినాడు, 56 వచ్చినా పాస్ అయినాడు, 27 వస్తే ఫెయిల్, 32 వచ్చినా ఫెయిల్, 29 వచ్చినా ఫెయిల్. ఇక్కడ చూడండి, 25 కాకుండా అతనికి 80 వచ్చింది అనుకోండి, పాస్. అర్థమైందా? ఇది ఇఫ్ ఫంక్షన్ ఇలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాజిక్ అన్నమాట. లాజిక్, సింపుల్ లాజిక్. ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఇతనికి 35 లేదా అంతకంటే ఎక్కువ వస్తే పాస్ అవుతాడు, 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్. ఇది సింపుల్ ఫార్ములా ఇఫ్లో. ఇందులో మనకి నెస్టెడ్ ఇఫ్ వస్తుంది. అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్. ఇది వచ్చేసి ఇది కొంచెం డిఫికల్ట్. ఎలాగంటే ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది కదా మనకి, ఎలాగా ఒకదానికొకటి లింక్ అయ్యి ఎలా ఉంటుందో నెక్స్ట్, అలాగా ఒక్క ఫార్ములాకి ఇంకో ఫార్ములాకి లింక్ పెడతాం అన్నమాట. ఇఫ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ రిజల్ట్స్ పాస్ ఆర్ ఫెయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మనము అతను ఫస్ట్ క్లాస్ వచ్చాడా, సెకండ్ క్లాస్ వచ్చాడా అనేది మనము చూద్దాం. ఇక్కడ ఓకే, డీటెయిల్ రిజల్ట్ ఓకే. డీటెయిల్ రిజల్ట్ ఇక్కడ ఫార్ములా వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇప్పుడు మనము మార్క్స్ ఎలా వస్తే ఏది వస్తుంది అనేది చెప్తాను. అప్ టు 35 వస్తే పాస్, సారీ 35 to 60 వస్తే థర్డ్ క్లాస్,
ఓకే, 60 to 80 వస్తే సెకండ్ క్లాస్, 80 to 100 వస్తే ఫస్ట్ క్లాస్, అలా పెట్టుకుందాం. ఓకే, ఇంకా అంతకంటే తక్కువ వచ్చిందంటే ఫెయిల్. ఓకే, ఇప్పుడు చూడండి ఈజ్ టు ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఫార్ములా వేస్తాను చూడండి. ఈజ్ టు ఇఫ్ కాలమ్ సెలెక్ట్ చేయండి, ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో ఆ కాలము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, అంటే 80 అబోవ్ ఉంటే కనుక అతను ఫస్ట్ క్లాస్ అన్నమాట. FIRST ఫస్ట్. ఓకే, ఇది వచ్చేసి ఒకటి. ఇక్కడ మనం ఏం చేస్తాము, సెకండ్ లాజిక్లో సెకండ్గా మనకి రిజల్ట్స్ ఏది రావాలనుకుంటాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, 80 అబోవ్ వచ్చిందంటే అతన్ని ఫస్ట్ క్లాస్లో తీసుకుంటుంది. ఇన్ కేస్ 80 అబోవ్ రాలేదంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, సెకండ్ లాజిక్ కోసం సెర్చ్ చేస్తుంది. సెకండ్ లాజిక్ మనం ఇక్కడ వేస్తాము, ఇక్కడ ఇఫ్ ఇంకొక ఇఫ్ వేస్తాము, వేసి మరి సేమ్ ఫార్ములా సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు సెకండ్ క్లాస్కి ఎంత అనుకున్నాం మార్క్స్, అబోవ్ 60. ఓకే, 60 మార్క్స్ వస్తే అతన్ని కోలన్ సెకండ్ క్లాస్. ఓకే, ఇప్పుడు 60 అబోవ్ ఉంటే కనుక సెకండ్ క్లాస్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ 60 బిలో వస్తే కనుక దానికోసం అప్పుడు నెక్స్ట్ ఫార్ములా కోసం సెర్చ్ చేస్తుంది, లాజిక్ కోసం సెర్చ్ చేస్తుంది ఫార్ములాలో. ఇప్పుడు ఇంకొకసారి ఇఫ్ వేస్తామన్నమాట. ఇఫ్ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, మనం పాస్ మార్క్స్ కదా, 35 సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాము, థర్డ్ THIRD థర్డ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, థర్డ్ 35 వరకు పైన అంతా థర్డ్ వస్తుంది. ఇప్పుడు 35 బిలో వస్తే కనుక నెక్స్ట్ లాజిక్ కోసం చూస్తుంది. మనం ఏం చేస్తాము, 35 బిలో ఎలాగో ఫెయిల్ కాబట్టి మరి ఇక్కడ ఇఫ్ కండిషన్ వేయాల్సిన పని లేదు, ఇక్కడ డైరెక్ట్ మనము ఫెయిల్ అనేసేస్తే అతను ఫెయిల్ అని చూపించేస్తుంది. ఇప్పుడు మనము ఫార్ములాని క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి 3 ఇఫ్ కండిషన్స్ వచ్చాయి, 1 2 3. అంటే ఇక్కడ మనము 3 బ్రాకెట్లు క్లోజ్ చేయాలి, 1 2 3. చూడండి 3 బ్రాకెట్లు, లాస్ట్లో బ్లాక్ వస్తుంది కదా, అది లాస్ట్ బ్రాకెట్ అన్నమాట. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది మనకి ఎక్కువ డేటా ఉంటుంది కదా, అలాంటప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఇది చూడండి చూడండి ఇక్కడ 80 అబోవ్ ఉంది కదా, ఫస్ట్ క్లాస్లో వచ్చాడు. ఇక్కడ వచ్చేసి 60 అబోవ్ కాదు, ఇక్కడ 35 అబోవ్ 60 బిలో ఉంది, 35 అబోవ్ 60 బిలో, సో థర్డ్. ఇక్కడ చూడండి ఫెయిల్ అయినాడు, థర్డ్ సెకండ్ ఫెయిల్. చూడండి సింపుల్, చూడండి నెస్టెడ్ ఇఫ్ అంటారు దీన్ని. సో ఇది సింపుల్, ఇది పాస్ ఫెయిల్. ఇది వచ్చేసి డీటెయిల్గా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్. చూడండి ఇంతే సింపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ టాపిక్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.